తెలంగాణలో హామీలకు దిక్కులేదు. ఢిల్లీలో గ్యారంటీలు ఇస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ 100% పూర్తయిందని నిరూపిస్తే తనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు ఇచ్చి అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రైతు దీక్షకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని ఆరోపించారు. తెలంగాణ ఉద్ధరించనున్నట్టు ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటాడు. 6 గ్యారంటీలు అమలు చేసేసినట్టు అయిపోయిందట. 6 గ్యారంటీలు అన్నాడు, అర గ్యారంటీ అమలైంది. ఏదా అర గ్యారంటీ? ఫ్రీ బస్సు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు, రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు. ఏది పడితే అది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు సిరుగుడే ఊరేగుడే. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపారని కేటీఆర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు రైతులు నిలదీయాలన్నారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ల నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు ప్లేసు టైము 3 నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఢిల్లీ గల్లీల్లో కాదు, దమ్ముంటే ఉద్యోగాలు ఇచ్చామని అశోక్ నగర్ గల్లీల్లో చెప్పాలన్నారు. ఎన్నికలప్పుడు 7,600 కోట్ల రూపాయల రైతు బంధు వేసేందుకు తాము సిద్ధమైతే ఈసీకి లేఖ రాసి వేయనీయకుండా అడ్డుకున్నారని కేటీఆర్ అన్నారు.